ఢిల్లీ ఎన్నికల గురించి మాట్లాడదామండి. ఎలా చూడాలి అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటుంటే ఏమనిపిస్తుంది మీకు? ఢిల్లీ ఎలక్షన్సా? ఢిల్లీలో ఒక కీలకమైన 2 పరిణామాలు పైన ఎలాంటి రిజల్ట్స్ వస్తుందో చూడాలి. అంటే రేపు ఎలక్షన్ జరుగుతుంది. ఒకటి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఒక రకంగా దేశంలో అవినీతి వ్యతిరేక ఉద్యమానికి ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్. వారు ఆ అవినీతి వ్యతిరేక ఉద్యమం పేరుతోనే ఒక రాజకీయ పార్టీ స్థాపించి విజయం సాధించాడు. నాట్ ఓన్లీ ఢిల్లీ, పంజాబ్ లో కూడా విజయం సాధించాడు. ఒక అవినీతి వ్యతిరేక పోరాటానికి, ఒక నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ గా అరవింద్ కేజ్రీవాల్ నిలబడ్డాడు దేశ సమాజం ముందు. ఇది ఒక మంచి పరిణామం. ఆయన అవినీతి కేసులో అరెస్ట్ అయిపోయినాడు. అంటే అవినీతి కేసులో అరెస్ట్ అవడం, మీరు నేను ఎవరు అరెస్ట్ అయినా అదొక సంగతి. కానీ అవినీతికి వ్యతిరేక పోరాటానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న వ్యక్తి అరెస్ట్ అయిపోవడంతో ఖచ్చితంగా ఒక చర్చ ఢిల్లీలో రద్దు. అందులో ఢిల్లీలో అర్బన్ కదా, కోర్ అర్బన్ కదా, ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు ఉంటారు. దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేక పోరాటంలో బ్రాండ్ అంబాసిడర్ లాంటి వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్ చేశారు అని కానీ ఢిల్లీ సమాజం భావిస్తే ఆప్ అద్భుత విజయాన్ని సాధిస్తుంది. ఈయన పేరుకి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం పేరుతో నడిపాడు, కానీ పవర్లోకి వచ్చేసిన తర్వాత ఇట్లా చేశాడని నమ్మితే ఘోర పరాజయానికి గడి దారితీస్తుంది. కీ రోల్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అనేది చాలా కీ రోల్ ఢిల్లీ ఎన్నికల్లో పోషిస్తుంది. దేన్ని నమ్ముతారు సమాజం? అందుకే మీకు గుర్తుంటే ముఖ్యమంత్రిగా ఉండి జైల్లో ఉన్నాడు, పరిపాలించవచ్చు. కానీ ఆయన బయటకు వచ్చేసి ఉన్న రోజులు పరిపాలించినాడు, బయటకు వచ్చేసి రాజీనామా చేసేటాడు. నేను నిజాయితీ ప్రజల దగ్గర నిరూపించుకున్న తర్వాతనే పదవి చేపడుతున్నాడు. ఒక ఛాలెంజ్. కాబట్టి ఇదే అజెండా నడుస్తుంది. ఇంకా చాలా హామీలు అవన్నీ ఉన్నాయి, కానీ మన అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కరెక్టా తప్ప అనేది కీ రోల్ గా ఢిల్లీలో పోషిస్తారు. మరి ఈ ఫలితాన్ని బట్టి మనం ఇప్పటికే ఢిల్లీ వాసులు ఒకటి ఫిక్స్ అయిపోయి ఉండొచ్చు. వాళ్ళు ఏదైతే మైండ్ లో అనుకున్నారో అది ఫిక్స్ అయ్యి ఉండొచ్చు. అది మనం ఆ రిజల్ట్ లో చూసే అవకాశం ఉంది అని అనుకోవచ్చా? అబ్సల్యూట్. ఎప్పుడు కూడా ఎలక్షన్స్ మనకు ఆతృత ఎక్కువ, మన ఊరు చెప్పరు కదా ఊరు కోటేసావని. మనకు అంచనా లేకుండా ఆతృత ఎక్కువ మనం మాట్లాడుకుంటా వాళ్ళు ఎప్పుడో వారం క్రితమే ఫిక్స్ అయిపోయింటారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన అటు ఇటుగానే 70-80% ఫిక్స్ అయిపోతారు. 20-30% జరిగే పరిణామాలను బట్టి ఫ్లెక్సేషన్ ఉంటుంది తప్ప ఢిల్లీ ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నారు. దేనికి ఫిక్స్ చేసుకున్నారు? అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కరెక్టా తప్ప. ఈ 2 చుట్లనే అంతర్లీనంగా పనిచేస్తుంది. ఖచ్చితంగా బోటాబోటీ మెజారిటీ ఉంది. ఒక స్పష్టమైన తీర్పే ఉంటుందని నేను అనుకుంటున్నాను.